తెలంగాణలో వర్షపాతం నమోదుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. వర్షపాతం నమోదుపై సీఎం రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఐఎండీ లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరానికి సాధారణం కంటే 14% ఎక్కువగా వర్షపాతం తెలంగాణలో నమోదైందని కేటీఆర్ తెలిపారు. నీటి సమస్యలను తీర్చే సామర్థ్యం సీఎంకు లేక లోటు వర్షపాతం అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అబద్ధాలు అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు సత్య దూరమైన మాటలు మాట్లాడడం పట్ల తెలంగాణ సమాజం అసహించుకుంటోందని కేటీఆర్ విమర్శించారు. రైతు సమస్యల పరిష్కారంపై రేవంత్ వ్యాఖ్యలు ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో వర్షపాతం నమోదుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. వర్షపాతం నమోదుపై సీఎం రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఐఎండీ లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరానికి సాధారణం కంటే 14% ఎక్కువ వర్షపాతం తెలంగాణలో నమోదైందని కేటీఆర్ తెలిపారు. నీటి సమస్యలను తీర్చే సామర్థ్యం సీఎంకు లేక లోటు వర్షపాతం అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అబద్ధాలు అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు సత్యదూరమైన మాటలు మాట్లాడడం పట్ల తెలంగాణ సమాజం అసహించుకుంటోందని కేటీఆర్ విమర్శించారు. రైతు సమస్యల పరిష్కారంపై రేవంత్ వ్యాఖ్యలు ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, వర్షపాతం కరువుపైన సీఎం రేవంత్ వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సో నిజంగా వెదర్ కండిషన్స్ ఏముండే, వాతావరణ శాఖ ఏం చెప్పింది వర్షపాతం నమోదుకు సంబంధించి? రాజేష్, మనం చూస్తూ ఉన్నాము గత సంవత్సరం వర్షాకాలంలో చూస్తే మాత్రం మంచి వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. దాంతో పాటుగా అటు ప్రాజెక్టులు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కూడా నిండినటువంటి పరిస్థితి మనం గతంలో పడినటువంటి వర్షాల వల్ల చూసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. ఇతర రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈసారి మంచి వర్షాలు కురిశాయని కూడా గత సంవత్సరమే ఐఎండీ ఏదైతే విడుదల చేసినటువంటి బులెటిన్ లో కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ రాష్ట్రంలో ఏదైతే వర్షపాతం తక్కువగా నమోదైంది, అందువల్ల రైతులకు నీళ్లు ఇవ్వలేకపోతున్నాం అనే అంశాలు, ఇలా కొన్ని అంశాలు మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఆ ట్వీట్ సారాంశం కూడా చూస్తే మాత్రం ఐఎండీ లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరానికి సాధారణ కంటే కూడా 14% ఎక్కువగా వర్షపాతం నమోదైనట్టు కూడా అటు తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇది ఖచ్చితంగా నిజమని చెప్పొచ్చు. ఎందుకంటే గత సంవత్సరం కూడా భారీ వర్షపాతం పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా నీటి సమస్యలను తీర్చే చేయలేక చేతకాక లోటు వర్షపాతం అని చెప్పి మాట్లాడడం విడ్డూరం అని కూడా వ్యాఖ్యానించడం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా అబద్ధాలు అల్వికాని హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు సత్యదూరపు మాటలు మాట్లాడుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ప్రవర్తన చూసి తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు అనేది కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా రైతు సమస్యలు తీర్చడం మాట అటు నుంచి తెలంగాణ రైతాంగానికి 3 నెలల్లోనే అటు స్కామ్ గ్రాస్ చేతగానితనం పూర్తిగా అర్థమైందన్నది కూడా అటు ఏదైతే ట్విట్టర్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఐఎండీ లెక్కల ప్రకారం చూస్తే మాత్రం కంటే కూడా మంచి వర్షాలు ఎక్సెస్ 14% వర్షపాతం నమోదైందని కూడా చెప్పడం చూస్తా ఉన్నాము. నిజంగా వాస్తవానికి చూస్తే మాత్రం మేడిగడ్డ లాంటిది ఏదైతే మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకు వెళ్లి అటు రైతులకు అన్యాయం చేస్తుందని కూడా గతంలో నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ గత 3 నెలల నుంచి కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద ఈ ట్విట్టర్ ని బట్టి చూస్తే మాత్రం మనకి ఏమర్థమవుతుంటే ఖచ్చితంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షపాతాలు కురిసినా కూడా కాంగ్రెస్ పార్టీ చేతగానితనంతోనే అటు రైతులకు నీళ్లు ఇవ్వలేకపోతుందని కూడా ఖచ్చితంగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వంశీ.